Step into Value Zone. Value Zone. Hypermark. Button check. నమస్కారం దీపిక గారు. నమస్కారం అండి. చాలా వరకు ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలు రేపు మనకి బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మ్యాథ్స్ అనగానే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటారు, ఇంకొందరు మ్యాథ్స్ అనగానే అమ్మో మ్యాథ్స్ అనే ఫోబియాతో ఉంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ పిల్లల్ని మనం బేస్ చేసుకొని ఫోబియా లేకుండా మ్యాథ్స్ ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలాగా ఏమైనా ట్రిక్స్ టిప్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మాకు? ఎస్ అండి, నేను డీమ్యాథ్స్ అనే ఒక యాప్తో మీ ముందుకు వచ్చాను. డీమ్యాథ్స్ ఏంటి అంటే మెయిన్లీ 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ అనగానే చాలా మందికి చాలా భయం ఉంటుంది, అమ్మో మ్యాథ్స్ అనేటట్టు. సో అలాంటి పిల్లల భయం పోగొట్టడానికి నేను డీమ్యాథ్స్ అనే ఒక యాప్ని తీసుకొచ్చాను. అందులో ఏంటి అంటే మన 10th క్లాస్లో ఉన్న అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి లెసన్స్, ప్రతి చాప్టర్స్ సో విత్ ఎక్సర్సైజ్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే ఈ చాప్టర్ ఉంది, ఇప్పుడు రియల్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ ఉంది అనుకున్నాం. అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫస్ట్ వాటికి సంబంధించిన ఇంట్రొడక్షన్, అసలు అవి తెలిస్తేనే మనం క్లాసెస్ చేయగలుగుతాం కదా, ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో దాని తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్తాం అనమాట. సో ప్రతి క్లాస్కి మనకి ఏంటంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది, సో క్వశ్చన్ టు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి వీడియో వాళ్ళు వినాలంటే అంత టైం స్పెండ్ చేయలేరు. సో అందుకోసమని పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే వాళ్ళు రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ యాప్ మనకి ఎక్కడ ఉంటుందండి? ప్లే స్టోర్లోనే? ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. డీమ్యాక్స్ అనేది సెర్చ్ చేసి, సో డీమ్యాక్స్ పేజ్తో చాలా ఉంటాయి. సో మనం పర్టికులర్గా మన ఈ లోగోని చూసి మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? లైక్ సో ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత డీమ్యాక్స్ అని టైప్ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డీమ్యాక్స్ అనే యాప్ మనకు కనిపిస్తుంది, మన బ్లాక్ కలర్ లోగో ఉన్న యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకేంటి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. సో ఆ డాట్లో మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో మనకు యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని ఆ 3 డాట్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే కింద మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హోమ్ పేజ్ ఉంటుంది, ఇంకోటి స్టోర్, అలాగే చాట్ బాక్స్ ఉంటుంది. సో హోమ్లో ఏంటి అంటే యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హోమ్లో ఉంటుంది. సో మెయిన్ మన టాపిక్ వచ్చేసి కంటెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి స్టోర్కి వెళ్తే, సో స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత పైన కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అందులో సెకండ్ ఆప్షన్ కంటెంట్స్ అని ఉంటాయి. అసలు మన యాప్లో ఏమేమి ఉంది అనేది మెయిన్ కంటెంట్స్లో మనకు చూపిస్తామన్నమాట. అసలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, సో ప్రతి చాప్టర్లో ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, సో ఈ ప్రతి ఒక్కటి మనకి కంటెంట్లో చూపిస్తుంది అనమాట. సో ప్రతి చాప్టర్కి వీడియోతో పాటు కిందనే నెక్స్ట్ మనకి పీడిఎఫ్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. సో వీటితో పాటు మన లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, సో అవి కూడా మనం ఈ యాప్లో యాడ్ చేసాము. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇది 10th బేస్డ్ అయినా అండి, లేదంటే మ్యాథ్స్ రిలేటెడ్ 6th to 10th వరకు కూడా మనం యూజ్ లేదు, నేను అవి ప్లాన్ చేశాను, కానీ ఈ యాప్ మాత్రం ఓన్లీ 10th క్లాస్ బేస్డే. సో మెయిన్ ఎస్ఎస్సి ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మనం ఏ గవర్నమెంట్ జాబ్ చేయాలి, అసలు ఫస్ట్ మనం ఎస్ఎస్సి పాస్ అయితేనే నెక్స్ట్ మనం ఇంకేదైనా ఇంటర్మీడియట్ అయినా ఇంకేదైనా చేయాలన్నా ఫస్ట్ మనకు ఫండమెంటల్ ఏంటి ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సిలో మ్యాథ్స్ వస్తేనే నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ చేయగలుగుతాం. ఇక్కడే భయపడి స్టాప్ చేసామనుకో మనకు ఫ్యూచర్ అంటూ ఏమీ ఉండదు. మ్యాథ్స్ భయపడాల్సినంత అసలు టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు, జస్ట్ మెథడాలజీ అర్థమైతే మ్యాథ్స్ అంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకేది ఉండదు. సో ఫస్ట్ మనం మెథడ్స్ నేర్చుకోవాలి. అందుకోసం మన ఈ యాప్ ద్వారా అసలు మెథడ్స్ ఏంటి, సో మ్యాథ్స్ మీద ఉన్న భయం పోగొట్టడానికి నేను ఈ యాప్ని డెవలప్ చేశాను. అంటే లైక్ మీకు కూడా మ్యాథ్స్ ఫోబియా ఏమైనా ఉందా? అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఎంటెక్ స్టూడెంట్ అయినప్పటికీ ఈ మ్యాథ్స్ ఈ యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఆలోచన నేను లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను, వీడియో క్లాసెస్. లైవ్ క్లాసెస్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు స్కూల్ నుంచి రావడంతోనే 7:30, 8 అయిపోతుంది. సో లైవ్ క్లాసెస్ వాళ్ళకి వినేంత మూడ్ కూడా లేదు. సో ఎర్లీ మార్నింగ్ లేవడం, హడావిడిగా వెళ్ళిపోవడం, సో ఇదే రొటీన్ లైఫ్ అయిపోతుంది. రికార్డెడ్ క్లాసెస్ అయితే ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు, మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూడ్ ఉన్నప్పుడే మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం. సో రికార్డెడ్ అయితే మనకు మూడ్ ఎప్పుడు బాగుంటే అప్పుడు వినొచ్చు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రికార్డెడ్ అయితే వినొచ్చు. సో అందుకోసమని రికార్డెడ్ క్లాసెస్ నేను పెట్టాను. అండ్ అలాగే మరి ఇందులో ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు సో మనకి చాట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది. సో హోమ్, నెక్స్ట్ స్టోర్, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ మనకి చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేసినా కూడా నేను వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అంటే లైక్ ఈ యాప్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి ఆ టైంలో కూడా మీరు అవైలబుల్గా ఉంటారు? ఆ టైంలో లేకపోయినా నేను నెక్స్ట్ ఫ్రీగా ఉన్నప్పుడైనా కన్ఫర్మ్గా వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ యాప్ తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి మీకు? నాకు చాలా డేస్ పట్టింది. ఓకే. ఎందుకంటే వర్క్ ఏ విధంగా ఉండే, దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎలా చేశారు?
సో నేను ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను వీడియోస్ చేయడానికి చాలా టైం పట్టింది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసేదాన్ని. ఏంటి అంటే ఒక వీడియో ఓపెన్ చేసామనుకో మనకి, సో నెక్స్ట్ ఏంటి అని వినాలనే ఇంట్రెస్ట్ మాత్రం పిల్లలకి కలుగుతుంది ఈ వీడియో ఒకసారి ఓపెన్ చేసి. ఈ యాప్ మనకేంటి అంటే ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే రెండిట్లో సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు యూజ్ అయ్యే విధంగా నేను ఈ యాప్ని డెవలప్ చేశాను. సో నెక్స్ట్ మనకి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు సరే ఇప్పటివరకు మ్యాథ్స్ అంటే భయం ఉన్న పిల్లలు కూడా కనీసం ఇప్పుడు స్టార్ట్ చేస్తేనైనా మనకి 4 months ఉంది ఎగ్జామ్కి. సో మన యాప్ ద్వారా ఖచ్చితంగా గుడ్ స్కోర్ తెచ్చుకుంటారు. మ్యాథ్స్ అసలు జీరో నాలెడ్జ్ ఉన్న పిల్లలు కూడా మన యాప్తో మన మ్యాథ్స్లో మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా యాప్ని డెవలప్ చేసాము. అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మాకు చెప్తారా అండి? లైక్ అదేంటి ఈ థీరమ్కి ఇలాంటి టిప్స్ మనం యూజ్ చేయాలి అనుకుంటూ అలాంటి ఆప్షన్స్ మీ దాంట్లో ఉన్నాయంటారు? ఇప్పుడు జనరల్గా మనకి మెన్సురేషన్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ ఈ చాప్టర్స్ ఇప్పుడు ఏంటి అంటే మనకు ఒకప్పుడున్న 10th క్లాస్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయంటే మనం ఈ సబ్జెక్ట్స్ బేసిక్స్ నేర్చుకుంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే భయం పోతుంది. సో స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, మెన్సురేషన్ కానీ ఇవన్నీ ఒకప్పుడు 10th క్లాస్లో లేవు. ఈ ప్రాబబిలిటీ అనేది ఇంటర్మీడియట్లో ఉండేది. 10thలోనే యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 10th బేస్డ్ కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. కానీ అసలు ప్రాబబిలిటీ అనేది తెలుసుంటేనే కదా వాడు ఇంటర్లో ఏమైనా చేయగలుగుతాడు. సో ప్రాబబిలిటీ అనేది ఇలాంటి చాప్టర్స్ అన్నీ మనకు ముందుగా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం. సో తద్వారా మనం ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఈజీగా రాయగలుగుతాం. ఓకే. నార్మల్గా స్పియర్ అంటే ఏంటి, స్పియర్కి సర్కిల్కి కొంత తేడా ఉంటుంది. మనం ఫిగర్ డ్రా చేయడం మాత్రం 2 రౌండ్గానే డ్రా చేస్తాము. కానీ స్పియర్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఏ బాల్. కానీ సర్కిల్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఏ రింగ్. సో ఈ డిఫరెన్స్ మనకు ఫస్ట్ ఫిజికల్గా తెలియాలి. తెలిస్తేనే మనకి బేసిక్ నుంచి కూడా మనకు ఫస్ట్ మనకు బేసిక్ ఏది ఎలా ఉంటుందో తెలిస్తేనే దాని అప్రోచ్ అరే ఇలా ఉంటుంది మనం నేర్చుకోవాలి, దీని ఫార్ములా ఇది అని తెలుస్తుంది. సో 2 ఫిగర్స్ సేమ్ డ్రా చేసినంత మాత్రాన 2 సేమ్ కాదు. సో ఈ బేసిక్స్ అనేది తెలియాలి మ్యాథ్స్లో. నార్మల్గా అయితే మనకి ఏంటి సర్కిల్ అంటే ఇలానే ఉంటుంది రౌండ్గా, స్పేర్ అంటే ఇలానే డ్రా చేస్తాం. కానీ అలా కాకుండా మనకి బేసిక్ తెలియాలి ఫస్ట్ ప్రతి ఒక్కటి. స్పియర్ అంటే ఏంటి, సిలిండర్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇంకా మ్యాథ్స్ బుక్ మొత్తం సొల్యూషన్ ఇక్కడే ఉందంటారు. మన బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుందంట. ప్రతి చాప్టర్కి విత్ ఇంట్రడక్షన్, క్వశ్చన్ టు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కటి ఈజీగా నేర్చుకునే విధంగా మనం యాప్ని డెవలప్ చేసాము. సో మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామంది కూడా ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం మనీ పే చేయాలి అని చూస్తూ ఉన్నాం. ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు అంటారా, లేదంటే అమౌంట్ పే చేయాలా? లేదు, ప్లే స్టోర్కి వెళ్ళి మనం ఫ్రీగానే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఏంటంటే కంటెంట్లో కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ పెడతాం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వినాలి, డెమోస్ అసలు ఎలా ఉన్నాయి క్లాసెస్ అనేది వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి నచ్చితేనే సో యాప్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఈ యాప్ గురించి డీటెయిల్డ్గా కావాలి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో నా మొబైల్ నెంబర్ నేను ఇస్తాను. స్క్రీన్ పైన రోల్ అయ్యే మొబైల్ నెంబర్కి నాకు కాల్ చేస్తే వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.